సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతో తమిళనాట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మహిళలు, విజయ్ అభిమానులు కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరింత సమాచారం అందించేందుకు తమిళనాడు నుంచి మా కరెస్పాండెంట్ మహీద్ అందిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ కొద్ది నిమిషాల ముందే ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో విజయ్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, బారికేట్లు వేసేస్తున్నారు. ఏదైతే బారికేట్ల వద్ద క్యూ లైన్లో ఉన్నారు అందరూ. విజయ్ కోసం పెద్ద ఎత్తున తమిళనాడుకి తరలి వచ్చారు అభిమానులు. అందరూ సంబరాల్లో మునిగి తేలిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మహిళలు పెద్ద ఎత్తున, చిన్నారులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ విజయం మందే, విజయం సాధించామంటూ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. விஜய் அண்ணா சிஎம் ஆனதுல எங்களுக்கு ரொம்ப மகிழ்ச்சியா இருக்கு, ரொம்ப சந்தோஷமா இருக்கு. இவ்வளோ ரிஸ்க் எடுத்து வருவாருன்னு நாங்கள் எதிர்பார்க்கவே இல்லை. எல்லாத்தையும் உடைச்சிட்டு வந்தாரு. நாங்கள் விஜய் அண்ணா கிட்ட கற்றுக்கிட்டது ரொம்ப பொறுமையாக இருந்தால் நல்லது நடக்கும்ன்றத கற்றுக்கிட்டோம். எல்லாரும் சொன்னாங்க ஃபர்ஸ்ட் டைம் வரமாட்டாரு, கூட்டம் ஓட்டா மாறாதுன்னு சொன்னாங்க. எல்லாரும் சொன்னாங்க ஃபர்ஸ்ட் டைம் வரமாட்டாரு, கூட்டம் ஓட்டாகாதுன்னாங்க. ஆனால் ஹிஸ்ட்ரி பிரேக் பண்ணுறதுல தான் தளபதி வந்து கிங்குன்றதை இன்னைக்கு ப்ரூவ் பண்ணிட்டாரு. நம்ம விஜய் அண்ணா வந்து படத்துலேயும் மாசாக இருந்தார், இப்போ சிஎம்லேயும் மாஸ் காட்டுவார். நம்ம நாடு நல்லாட்சியாக இருக்கும்ன்ட்டு நான் ரொம்ப எதிர்பார்க்குறேன். இது மாதிரி எல்லாரும் விஜய் அண்ணா மாதிரி ஒரு வீட்டுக்கு ஒரு விஜய் இருந்தால் நம்ம நாடு நல்ல வழியாக நம்ம கையில் தான் இருக்குது கொண்டு போகிறது. விஜய் அண்ணாக்கு நாங்கள் எப்போவுமே சப்போர்ட்டாக இருப்போம். ఎన్నో కలలు కన్నాము. ఈరోజు విజయ్ని తాము సీఎం చేసుకున్నాము. మొత్తం మీద సంతోషం వ్యక్తం చేస్తున్నాము. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విజయ్ ఫోటోలు చూపిస్తూ, ప్లకార్డులు చూపిస్తూ, విజయ్ ఫోటోలు చూపిస్తూ ఈరోజు భారీగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. యువర్ ఒపీనియన్ ఆఫ్ సీఎం విజయ్? ఒపీనియన్ కాన్ఫిడెంట్. తమిళనాడు மக்களுக்கு அந்நிய ముఖ్యమంత్రులు ఈ முதலமைச்சர் முதலமைச்சர் நாலு పనిచేస్తున్నారు. ఈ முதலமைச்சர் నీడు వాழ పల్నాడు వాழ மக்கள் పనిచేస్తూ ఉన్నారు. ఇరవై అరుள் ఈ முதலமைச்சர் ఉన్నారు. ఈ முதலமைச்சர் అన్ని முதலமைச்சర్ల నంద முதலமைச்சர் బాల முதலமைச்சர் இருப்பாరు. సో మొత్తం మీద ఈరోజు విజయ్ సీఎం కావడంతో ఈరోజు ప్లకార్డులు కూడా చూపిస్తూ, విజయ్ ఫోటోలు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు, தமிழகத்தில் விடுவு காலம் இன்று இரண்டு திராவிட கட்சிகளுக்கு எதிர்க்காக மிகப்பெரிய வெற்றியை இளைஞர் படையோடு வென்றிருக்கிறார் தளபதி அவர்கள். தமிழகம் மேலும் மிகச்சிறந்த இந்தியாவிலேயே முதல் மாநிலமாக மாற்றி காட்டுவார். அது இந்த 4 நாட்களில் பொறுமை காத்த தளபதி அவர்களை நீங்கள் பார்த்தாலே தெரியும். அவருடைய பொறுமைக்கு இதைவிட சான்றாக எதை கூற முடியும்? அதனால் தமிழக வெற்றி கழகம் அல்ல, தமிழகமே வெற்றி பெறப் போகிறது. ஐ எம் ஹாப்பி. ஐ எம் திருச்சி ரமேஷ், திருச்சி ரமேஷ். தீய சக்தி தோல்வியாச்சு, தூய சக்தி வென்றுச்சு. எங்கள் சிஎம் தளபதி நீடோடி வாழ்க. தமிழக மக்கள் இன்னும் மாற்றம் கண்டிப்பாக வேணும். எங்கள் பணம் தோத்துச்சு, ஜனநாயகம் வென்று விட்டது. எங்களுக்கு மாற்றம் கண்டிப்பாக, மாற்றம் முன்னேற்றம் கண்டிப்பாக நடக்கும் எங்களுக்கு. ఇది మొత్తం మీద విజయ్ ఈరోజు ప్రమాణ స్వీకారానికి లక్షలాదిగా కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా విజయ్ అభిమానులు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విజయ్ అభిమానులు రావడం జరిగింది. ఈరోజు విజయం మందే, విజయం సాధించామంటూ ఈరోజు వారు చేతులెత్తి చూపిస్తున్న దృశ్యాలు మా కెమెరా పర్సన్ విజయ్ వీళ్ళ గుర్తుతో, వీళ్ళతో సంబరాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తమిళనాడు మొత్తం ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన దినములో ఈరోజు ప్లకార్డు సూచిస్తూ మొత్తం ముస్లింలు కూడా వచ్చారు. ఈరోజు తమిళనాడుకి ముస్లిం సోదరులు కూడా వచ్చి విజయ్కి మద్దతు తెలుపుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం మీద తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈరోజు తమిళనాడు అంతగా సంబరాల మునిగి తెలిపింది. మొత్తం మీద తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో సంతోషంతో విజయ్ అభిమానులు, టీవీకి నేతలు, పార్టీ కార్యకర్తలు, పక్క రాష్ట్రాల నుంచి టీడీపీ అభిమానులు కూడా రావడంతో ఇక్కడ సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మహీద్, N3 న్యూస్, తమిళనాడు నుంచి.
தமிழகத்தின் நிரந்தர முதல்வர் அண்ணன் விஜய். தமிழகத்தின் நிரந்தர முதல்வர் அண்ணன் விஜய். விஜய் சர்க்கார். విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995 94904 71476 9177 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.